రాఖీ అంటే 2 అక్షరాల పదమే కాదు. ఒక చెల్లి, ఒక అన్న ఒకే ఇంట్లో పుట్టి, ఒకే దగ్గర పెరిగి, అనుకోకుండా పెళ్లి కారణాల వల్ల చెల్లి ఇంటికి దూరం అవ్వడం, లేదా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు దూరం అయిపోవడం, లేదా వాళ్ళ జాబ్ పర్పస్ ఇంకా దేని పర్పస్ అయినా కానీ వేరే దగ్గరికెళ్ళి వర్క్ చేయడం, ఇలాంటివి చాలామంది లైఫ్‌లో ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంతమంది రాఖీ పండుగ రోజు సంతోషంగా అన్నయ్యలకి వాళ్ళ తమ్ముళ్ళకి రాఖీ కట్టేసుకుంటారు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అవి వాళ్ళ ఫ్యామిలీ రీజన్సే కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల వాళ్ళ ఎగ్జామ్స్ వల్ల కూడా కొన్ని సార్లు వాళ్ళైతే రాలేకపోవచ్చు. కానీ తన పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగిన చెల్లి తను రాఖీ కట్టడానికి వస్తుందన్న అన్నయ్య ఎదురుచూపులు ఆ గుమ్మానికి మాత్రమే తెలుస్తుంది. కొంతమందికి ఒక తమ్ముడు ఉంటారు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు. కొంతమందికి ఒకే ఇంట్లో 10 మంది అన్న తమ్ముళ్ళున్న ఒక ఆడపిల్లనే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్న దగ్గర ఒక చెల్లి వచ్చి కడుతుంది, ఒక చెల్లి వచ్చి కట్టకపోయినా ఈ చెల్లి అయినా కట్టింది కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ 10 మంది అన్నదమ్ముళ్ళుండి ఒక చెల్లి కొన్ని కారణాల వల్ల రాఖీ కట్టడానికి రాలేకపోతే ఆ అన్నలు పడే ఆవేదన, ఆ అన్నలు పడే బాధ, వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు నా బిడ్డ నా కొడుకులో రాఖీ కట్టడానికి వస్తుందని వాళ్ళు చూసే ఎదురు చూపులు, అవన్నీ వాళ్ళకి వాళ్ళ ఇంటి గుమ్మానికి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళ ఇంటి పక్కన అందరు చెల్లెళ్ళు వస్తారు, అందరికీ రాఖీ కట్టేసి వాళ్ళందరూ హ్యాపీగా ఫొటోస్ దిగుతూ వాళ్ళందరూ మంచిగా వండుకొని తినడం అన్నీ వాళ్ళు చూస్తూ ఉంటే నా చెల్లి కూడా వస్తుందేమో అని నైట్ వరకు పడుకునే వరకు ఏదో ఒక మూలన ఒక చిన్ని ఆశ అనేది ఉంటుంది. కొంతమంది చూస్తూ ఉంటారు, నా చెల్లి రాలేదని చూస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాణం ఆగక చెల్లి రాకపోతే ఏంటి, నేను వెళ్ళి చెల్లి దగ్గర రాఖీ కట్టించుకుంటా అని చెప్పేసి వెళ్ళి చెల్లి దగ్గరికి అయితే రాఖీ అయితే కట్టించుకొని వెళ్తారు. కానీ 10 మంది అన్నదమ్ములు ఉండి ఒక ఆడపిల్ల ఉండి వాళ్ళకి రాఖీ కట్టలేని పరిస్థితి ఆ ఆడపిల్లకి వస్తే ఆ ఇంటికి తన కన్నీళ్ళకి మాత్రమే తెలుసు. వాళ్ళ అన్నల కోసం వాళ్ళకి రాఖీ కట్టాలని ఎంతో ఆశగా ఎదురు చూసే ఆ ఆడపిల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఫ్యామిలీ రీజన్సే కానీ, వాళ్ళ పిల్లల రీజన్సే కానీ, వాళ్ళు దూరం ఉండడం అనే ఒక రీజనే కానీ, కొన్నిటి వల్ల తనైతే వెళ్ళలేకపోయి ఉండొచ్చు. కానీ తన శరీరం మాత్రమే అక్కడ ఉంటుంది. తన మనసు మొత్తం తన పుట్టింటి వాళ్ళని కోసమే వెతుకుతూ ఉంటుంది. తను అనుకుంటుంది, ఈసారి ఏంటి నా అన్నలకి నేను రాఖీ కట్టలేకపోయాను, ఉన్నది నేను ఒక్కదాన్నే, అన్నదమ్ములు చూస్తారేమో నా కోసం అని చెప్పి తనలో తనే ఎంతగానో కుమిలిపోతుంటుంది. కొన్ని కారణాల వల్ల తను వెళ్ళలేని పరిస్థితి వల్ల కొన్నిసార్లు ఆగిపోతూ ఉంటుంది. ఆ చెల్లి అన్నకి వెళ్ళి రాఖీ కట్టలేకపోయినా నేను వెళ్ళలేదు కదా, అన్నయ్య వస్తారేమో అని మనసులో ఏదో ఒక చిన్న ఆశ ఉంటుంది. ఇటు చెల్లి అటు అన్న పడే ఆవేదన అంతా ఇంత మాత్రం ఉండదు. చివరికి చెల్లెళ్ళి రాఖీ కట్టినా కట్టకపోయినా ఈ అన్న చెల్లెల బంధం అనేది అన్నల చెల్లి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకునే విధంగా కూడా చేస్తుంది రాఖీ పండుగ అనేది. కొన్నిసార్లు ఎంతగానో మనం చెల్లిని ప్రేమించడం, లేకపోతే ఎంతో అన్న అంటే ఇంత ప్రాణం, చెల్లి అంటే ఇంత ప్రాణం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. కొన్ని పరిస్థితుల్లో ప్రతి రాఖీకి ఈరోజు నా చెల్లి ఉంటే నాకు రాఖీ కట్టేది, ఈరోజు నాకు అన్న ఉంటే రాఖీ కట్టేవాళ్ళు అని వాళ్ళు కుమిలిపోయే బాధ, వాళ్ళు బాధపడే బాధ అంతా ఇంత మాత్రం ఉండదు. మీరు ఎక్కడ ఉన్నా సరే, మీరు ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే, ఈ జనరేషన్లో ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. ఇవాళ చూసిన పర్సన్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అసలు వాళ్ళు రేపు అనేవాళ్ళే ఉండట్లేదు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా రాఖీ రోజు మీ బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టేసి మన కోసం 1000 కళ్ళతో చూసే మన పుట్టిల్లు అందరు అక్కలు చెల్లెళ్ళు వెళ్ళి అన్నయ్యలకి సంతోషంగా రాఖీ కట్టండి. ఒకవేళ చెల్లి అక్క రాలేకపోతే మీరు సంతోషంగా చెల్లి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకొని సంతోషంగా గడపండి. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రాఖీ. చెల్లి ఎక్కడున్నా అన్న ఎక్కడున్నా వెళ్ళి రాఖీ అయితే కట్టించుకోండి. వాళ్ళు తృప్తిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళి అన్నకు రాఖీ కట్టలేకపోయినా అన్న వచ్చి కట్టించుకున్న వాళ్ళకి చెప్పలేని సంతోషం, చెప్పలేని ఆనందం ఉంటుంది. చెల్లెళ్ళు కూడా అక్కలు కూడా మీకు బిజీ షెడ్యూల్ ఉన్నా, కొన్ని రీజన్స్ వల్ల మీరు రాలేకపోయినా మ్యాక్సిమం అయితే వెళ్ళి అన్నకి రాఖీ కట్టడానికి అయితే ట్రై అయితే చెయ్యండి. మనకి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఆన్లైన్లో కొరియర్ చేయడం రాఖీ, లేకపోతే వీడియో కాల్ చేసి రాఖీ కట్టడం. వెళ్ళలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి.
ఆ టైంలో కనీసం మనం ఇలా వీడియో కాల్లో అయినా చూసి రాఖీ కట్టే ఒక టెక్నాలజీ, కొరియర్లో రాఖీ పంపించే టెక్నాలజీస్ కూడా మనకి అంత దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టినంత ఆనందాన్ని ఇవ్వకపోయినా నేను రాఖీ కొరియర్లో పంపించాను, వీడియో కాల్లో రాఖీ కట్టాను అనే తృప్తిని ఇస్తుంది. సో మీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఈ జనరేషన్లో, ఈ లైఫ్లో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో గ్యారంటీ లేని లైఫ్స్ కాబట్టి వెళ్ళి సంతోషంగా అన్నయ్యలకి రాఖీ కట్టండి. అని ఒకవేళ చెల్లెలు రాలేకపోతే అన్నయ్యలు, తమ్ముళ్ళు వెళ్ళి చెల్లితో అక్కతో అయితే రాఖీ కట్టించుకోండి. సో ఈరోజైతే ఇంతేనండి. మీ సిచ్యువేషన్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడైనా అన్నయ్యకి రాఖీ కట్టకుండా, చెల్లితో అన్నయ్య రాఖీ కట్టించుకోకుండా ఏమైనా సిచ్యువేషన్స్ ఉండి ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. సో మరొకసారి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రాఖీ. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.